సింబాలిక్గా ఇక్కడికి వచ్చాము. కనీసం ఇవన్నా చూసి మేయర్ గారు రండి తినండి తినండి పొండి లాగా 150 మంది కార్పొరేటర్ల పరిస్థితి ఇదే, అధికార పార్టీ వాళ్ళ పరిస్థితి కూడా ఇదే చెప్పుకోలేకపోతుందంటే ఈరోజు నిధులకు డబ్బులు లేక కాళ్ళరిగిలా తిరుగుతున్నప్పటికీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక వార్డులలోకి కార్పొరేటర్లు పోలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రావాల్సి ఉండగా వచ్చింది గుండు సున్నా. పోయిన బడ్జెట్లో 12 కోట్ల రూపాయలు ఇస్తా అంటే ఇక్కడ పాలాభిషేకం చేశారు, వచ్చింది గుండు సున్నా. మోటార్ వెహికల్ ట్యాక్స్ గుండు సున్నా, ప్రొఫెషనల్ ట్యాక్స్ పెద్దగా వచ్చింది లేదు. స్టాంప్ డ్యూటీ పేరుతో 3,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పారు, అదంతా కూడా ఆనాపిల్లంట సినిమాలో కోడిని కట్టేసి అన్నం తిన్నట్టు దందాన పీడీ అకౌంట్లో పెట్టి ఆ లెక్కలు చూపిస్తున్నారు తప్ప దాని లెక్క పక్క ఎక్కడ లేదు. ఈ విధంగా బడ్జెట్ పూర్తిగా కూడా అస్తవ్యస్తంగా ఉంది. దీనిపైన దమ్ముంటే నేను సవాల్ విసురుతున్న మేయర్ గారికి చర్చ జరపాలి. 10 కోట్ల రూపాయలకి నిమిషం కేటాయించిన 14 గంటల సేపు చర్చ జరపాల్సిన పరిస్థితి ఉంటుంది. కనీసం మీరు గంట కూడా చర్చ జరపకుండా 1,20,00,000 మంది రక్తపు పన్నుని ఏ విధంగా మీరు మరి తప్పుదారి పట్టిస్తారు, పక్కతో పట్టిస్తారని అడుగుతున్నా. పూర్తి స్థాయిలో చర్చ జరపాలని మా నిరసన వ్యక్తం చేయడం గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చ చేయలేదు కాబట్టి మేయర్ గారు ఈసారైనా మరియు కనువిప్పు చేసుకొని ఈ యొక్క బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో చర్చ జరపాలనేది మా ఈ చిరు ప్రయత్నం.